అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ కృష్ణ జన్మాష్టమి స్పెషల్‌గా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాననమాట. అయితే నేను కొంచెమన్నా డెకరేషన్ చేసి చేసుకుంటూ ఉంటాను. అందుకనేసి ముందుగా ఇలా టేబుల్ మీద ఇలా సింపుల్‌గా డెకరేషన్ అనేది చేసుకున్నాను. అదే విధంగా ఇవాళ ఖచ్చితంగా ఉయ్యాల అనేది ఊపుతాము. అందుకనేసి తొట్టెలు రెడీ చేసుకుంటున్నాను. రెడీమేడ్ తొట్టెలు కూడా దొరుకుతాయి. అది తీసుకోలేదు నేను. అందుకనేసి ఈ ఇంట్లోనే పిల్లల కార్డ్‌బోర్డ్, థర్మాకోల్ ఉంటుంది కదా! అది పెన్సిల్ యూజ్ చేసి ఇలా ఇంట్లోనే క్రియేట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా వచ్చేసింది. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అదంతలా అదే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా రెడీ అయింది. దీన్ని డీటెయిల్‌గా రీల్ చేశాను చూసేయండి. ఇక్కడ ఈ విధంగా రెడీ చేసేసి ఇంక ఇందులో పెట్టేసాననమాట. ఇక్కడ మనకు చిన్న కృష్ణ విగ్రహమే కాబట్టి వచ్చేస్తుంది. చాలా బా వచ్చింది కదా! ఇంకా దీన్ని కూడా ఇక్కడ పెట్టేసాననమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇవాళ ఖచ్చితంగా తులసి ఆకుల్ని యూజ్ చేయాలి. అందుకనేసి తులసి ఆకులతోటి కూడా కొంచెం అలా డెకరేషన్ లాగా చేసి పైన ఫోటోకి మాత్రం మాలలాగా వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం డెకరేషన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాను. పూజ చేయడానికి ముందు అభిషేకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ముందుగా అభిషేకం అనేది ఇక్కడ చేసుకుంటూ ఉన్నాను. అయితే మా దగ్గర ఈ విగ్రహాన్ని అమ్మగారింటి నుండి తీసుకొస్తారనమాట. పెళ్ళైన తర్వాత అమ్మగారింటి నుండి అత్తగారింటికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి తనతో పాటు ఇలా చిన్న విగ్రహాన్ని ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇది మా దగ్గర ఉన్న ఆచారం, సాంప్రదాయం. ఇంకా అభిషేకం చేసిన తర్వాత మంచిగా నీట్‌గా తుడిచేసి వస్త్రాధారణ అనేది చేసుకుంటాము ఈ విధంగా. తర్వాత ఇంకా తొట్టెలలో వేసేసి ఒక్కసారి అలా ఊపేస్తాము. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మనము పూజ చేసేయొచ్చు. నేనైతే ఇక్కడ పూజ అనేది మన కృష్ణ భగవానుకి ఇలాగే స్టార్ట్ చేసేస్తామనమాట. తర్వాత నైవేద్య ప్రసాదాల్లోకి మనం ఏమైతే చేసుకున్నామో అవన్నీ పెట్టేసేయాలి. నేనైతే అటుకుల పాయసం, వెన్న, అలాగే పంచామృతం అలా అన్నీ పెట్టేశాను. ఖచ్చితంగా చాక్లెట్స్ కూడా పెడతాను. అదేవిధంగా ఇవాళ ఖచ్చితంగా పాదాలు అనేది కూడా వేస్తూ ఉంటారు. కొంతమంది ఇల్లు నిండా వేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని దగ్గర మాత్రమే వేస్తూ ఉంటారు. నేనైతే దేవుని దగ్గర ఇలా వేసుకున్నాను సింపుల్‌గా. అయితే ఈ పాదాలకు కూడా పూజ చేసేసుకోవాలి. ఈ విధంగా పూజ చేసేసుకున్న తర్వాత నైవేద్య ప్రసాదాలు ఏవైతే మనం దేవుని దగ్గర పెట్టామో అన్నీ సమర్పించేసి ఉయ్యాల కూడా ఒకసారి ఊపేసేయాలి. ఈ విధంగా చేసేసిన తర్వాత ఒకసారి దేవుని పాటలు, భజన చేసేసుకుంటారు. అవన్నీ కూడా చేసేసిన తర్వాత మన పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే నైవేద్య ప్రసాదాలు దేవుని దగ్గర ఏవైతే పెట్టామో అవి మా దగ్గర అయితే మగపిల్లలకి, ఆడపిల్లలకి కొంచెం కొంచెంగా పంచేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మా ఇంట్లో అయితే కృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్ జరిగిపోయాయి. ఇంకా మా పిల్లలు కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కేసుకున్నారు. నేను దేవుని రూమ్ కిందనే ఇలా పూజ చేసేసుకుంటాననమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.